చంద్రవర్ణుడు కొండలు లోయలు దాటుతూ తన ఊరికి వెళ్ళడానికి బయలుదేరాడు. 6 నెలల గడువు అయిపోవడంతో అతనికి ఆకలి నిద్ర బాగా బాధించాయి. చాలా కష్టపడి నడుస్తూ ప్రతిష్టాపురం అనే ఊరు దగ్గరకు వచ్చాడు. ఊళ్ళో ఎవరైనా బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొంది భోజనం చేసి నిద్రపోయి ముందుకు వెళ్దామని అనుకున్నాడు. కానీ అతనికి నడవడం కూడా కష్టమైంది. చివరికి ఒక అందమైన ఇంటిని చూసి అది బ్రాహ్మణుల ఇల్లు అయి ఉంటుందని అనుకొని కష్టపడి అక్కడికి వెళ్ళాడు. తన వెంట తెచ్చిన రావి ఆకుల మూటను తల కింద పెట్టుకొని అరుగు మీద పడుకున్నాడు. ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదు, అలంకారవల్లి అనే వేశ్యది. ఆమె సంగీతం నాట్యం చక్కగా నేర్చిన దేవదాసి. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు ఆలయంలో సేవలు చేసి ఇంటికి వచ్చింది. అరుగు మీద నిద్రపోతున్న చంద్రవర్ణుడిని చూసి దగ్గరకు వెళ్ళి పిలిచింది. కానీ అతను లేవలేదు. దీపం తెచ్చి చూసింది. అతని బట్టలు చిరిగి ధూళితో నిండి ఉన్నాయి. జుట్టు గడ్డం పెరిగి ఉన్నాయి. కానీ అతని ముఖంలో ఒక తేజస్సు ఉంది. ఇతడు గొప్పవాడే అయి ఉంటాడు అని అనుకొని ఆ రాత్రి అతన్ని లేపకుండా లోపలికి వెళ్ళి నిద్రించింది. మరుసటి రోజు ఉదయం అలంకారవల్లి లేచి చూసింది. చంద్రవర్ణుడు ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. నీళ్లు తెచ్చి మొహం మీద చెల్లింది. అతను కళ్ళు తెరిచాడు, కానీ మాట్లాడలేకపోయాడు. అతని పరిస్థితి చూసి అలంకారవల్లి భయపడింది. వెంటనే ఒక మంచి వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు చంద్రవర్ణుడిని పరీక్షించి ఇతను చాలా రోజులు ఆహారం నిద్ర లేక ఈ స్థితికి వచ్చాడు. బతకడం కష్టం, కానీ ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అలంకారవల్లి ఎంత ఖర్చైనా సరే ఇతన్ని బతికించు, కావాల్సినంత ధనం ఇస్తాను అని చెప్పింది. వైద్యుడు రోజుల తరబడి మందులు పాలు పండ్ల రసాలు ఇచ్చి చికిత్స చేశాడు. ఒక వారం తరువాత చంద్రవర్ణుడు కోలుకొని లేచాడు. అది దేవదాసు ఇల్లు అని తెలిసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అలంకారవల్లి వచ్చి, బ్రాహ్మణోత్తమ, నీ ప్రాణాలు కాపాడిన నాకు చెప్పకుండా వెళ్ళడం న్యాయమా? నీవు నన్ను పెళ్లి చేసుకో, నీవు లేకుండా నేను బతకలేను అని బతిమలాడింది. చంద్రవర్ణుడు ఆమె ఎంత బతిమాలినా, నీవు నా ప్రాణాలు కాపాడావు, నీవు నాకు తల్లి లాంటి దానివి, కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. అలంకారవల్లి చంద్రవర్ణుడి అందానికి విద్యా పాండిత్యానికి ముగ్ధురాలై అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. అతన్ని వెళ్ళనీయకుండా అడ్డుకొని వీధిలో తగాదా పెట్టింది. ఈ తగాదా చూసిన రాజభటులు వారిద్దరిని రాజు ముందు నిలబెట్టారు. రాజు చంద్రవర్ణుడిని చూసి, అలంకారవల్లి ఇంటి ముందు నీవు ఆమెతో తగాదా పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగాడు. చంద్రవర్ణుడు, రాజా, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, అన్ని శాస్త్రాలు చదివాను, దేశాటనం చేసి నా ఊరికి వెళ్తుండగా ఆకలి నిద్ర లేక అలసిపోయి ఆమె ఇంటి అరుగు మీద పడుకున్నాను. నన్ను లేపినా లేవలేకపోయాను. ఆమె జాలిపడి వైద్యుడిని పిలిపించి నా ప్రాణాలు కాపాడింది. ఆమెను నేను తల్లిలా భావిస్తున్నాను. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతోంది. నేను అందుకు ఒప్పుకోలేదు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను. వేశ్య కులంలో పుట్టిన ఆమెను పెళ్లి చేస్తే లోకం ఒప్పుకుంటుందా? వర్ణాశ్రమ ధర్మాలు చెడిపోవా అని అడిగాడు. రాజు అలంకారవల్లిని చూసి, నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె, ప్రభు, చంద్రవర్ణుడు చెప్పినవన్నీ నిజం. నేను వేశ్యకులంలోనే పుట్టాను, కానీ నా గుణాలు ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు. ఇతన్ని చూసినప్పటి నుండి నాకు అతని మీద ప్రేమ కలిగింది. అతన్ని పెళ్లి చేసుకోకపోతే నేను బతకలేను. దయచేసి అతను నన్ను పెళ్లి చేసుకునేలా చేయండి అని వేడుకుంది. రాజు ఆమె మాటలు విని మంత్రులను, సభలో ఉన్న వారిని చూసి, ఈ తగాదాను ఎలా పరిష్కరించాలో చెప్పండి అని అడిగాడు. మంత్రులు ఆలోచించి, మహారాజా, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు తన కులంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ ఇతర కులాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల అమ్మాయిలను ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు. ఇది మా అభిప్రాయం, ఇక మీ ఇష్టం అని చెప్పారు. రాజు ముందే
చంద్రవర్ణుడి అందం, విద్యా పాండిత్యం చూసి అతన్ని తన కూతురుకు అనుకూలమైన వరుడిగా భావించాడు. మంత్రుల సలహా విని చంద్రవర్ణుడు చంద్రునిలా అందంగా అన్ని శాస్త్రాలు నేర్చినవాడు. నా కూతురును అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మా పురోహితుడు మరియు వైశ్య కులానికి చెందిన సోమశేఖరుడు కూడా తమ కూతుళ్లను అతనికి ఇస్తారని నమ్ముతున్నాను. అలంకారవల్లి ఇప్పటికే అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా చంద్రవర్ణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల 4 అమ్మాయిలను ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. పురోహితుడు మరియు వైశ్య కులానికి సంబంధించిన సోమశేఖరుడు తమ కూతుళ్లను ఇవ్వడానికి అంగీకరించారు. రాజు మాట కాదనలేక చంద్రవర్ణుడు కూడా 4 కులాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలంకారవల్లి ఎంతో సంతోషించింది. ఒక శుభముహూర్తంలో రాజు తన కూతురు, పురోహితుడు కూతురు, సోమశేఖరుడు కూతురు అలంకారవల్లిలను చంద్రవర్ణుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. చంద్రవర్ణుడు తన వివాహం దైవానుగ్రహంతో జరిగిందని, తనకు గొప్ప అదృష్టం కలిగిందని భావించి సంతోషంగా జీవించసాగాడు.